వీడియోలో మనం కుంభాకార కటకాలకు అంటే కాన్వెక్స్ లెన్స్కు కిరణ చిత్రాలు ఎలా గీయాలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్లు ఉంది అని అనుకుందాం. అలాగే దానికి 30 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచామని అనుకుందాం. అయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది మరియు దాని స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకోసం మనం మొదట ఒక ఖచ్చితమైన కిరణ చిత్రాన్ని గీయాలి. సరే, ఇదే ఆ కటకం అని అనుకుందాం. ఇది కటకం యొక్క ప్రధాన అక్షం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది కటకం యొక్క నాభి. ఈ నాభి దృక్కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఇది 2F అంటే ఇది దృక్కేంద్రం నుండి 20 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనం వస్తువును కటకం ముందు 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచామని అనుకున్నాం. కాబట్టి వస్తువు 2Fకి అవతల అంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిబింబాన్ని కనుక్కోవడానికి 3 రకాల కిరణాలను ఉపయోగించుకోవచ్చు. మొదటి కిరణాన్ని వస్తువు పైభాగం నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించేలా గీస్తే అది వక్రీభవనం చెందిన తర్వాత ఖచ్చితంగా ప్రధాన నాభి గుండా వెళుతుంది. ఎందుకంటే సమాంతర కిరణాలన్నీ వక్రీభవనం తర్వాత ప్రధాన నాభి గుండానే ప్రయాణిస్తాయి. ఇంకా రెండవ కిరణాన్ని దృక్కేంద్రం O గుండా వెళ్ళేలా గీస్తే ఆ కిరణం ఎటువంటి విచలనం చెందకుండా నేరుగా వెళ్తుంది. ఇదే కటక కేంద్రం యొక్క ప్రత్యేకత. దీని గుండా వెళ్ళే కిరణం ఎటువంటి విచలనం చెందకుండా నేరుగా వెళ్తుంది. నిజానికి ప్రతిబింబాన్ని గుర్తించడానికి ఈ 2 కిరణాలు సరిపోతాయి. కానీ మనం కావాలంటే ప్రధాన నాభి గుండా వెళ్ళే 3వ కిరణాన్ని కూడా గీయచ్చు. అయితే ఈ కిరణం వక్రీభవనం చెందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తుంది. అంటే ఇది మొదటి కిరణానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రయాణిస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ పతన కిరణం సమాంతరంగా ఉంటే వక్రీభవన కిరణం నాభి గుండా వెళ్తోంది. అదే పతన కిరణం నాభి గుండా వెళితే వక్రీభవన కిరణం సమాంతరంగా వెళ్తోంది. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 3 కిరణాలు ఒక బిందువు వద్ద కలుస్తున్నాయి కదా. ఇక్కడే ప్రతిబింబం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వస్తువు పై కొన నుండి వచ్చే కిరణాలు కింది భాగంలో కలుసుకున్నాయి. కాబట్టి ఇది తలక్రిందులైన ప్రతిబింబం, ఇన్వర్టెడ్ ఇమేజ్. అలాగే ఈ ప్రతిబింబం F మరియు 2F మధ్య ఏర్పడుతుంది. అంటే వస్తువును మనం 30 సెంటీమీటర్ల దూరంలో అంటే 2Fకు అవతల ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం F మరియు 2F మధ్య అంటే కటకం నుండి 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల మధ్య ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను చూస్తే ఇది వక్రీభవన కిరణాలు నిజంగా కలుసుకోవడం వల్ల ఏర్పడింది. కాబట్టి ఇది నిజ ప్రతిబింబం, రియల్ ఇమేజ్ అవుతుంది. అలాగే దీని పరిమాణం వస్తువు పరిమాణం కంటే చిన్నదిగా ఉంది. సో ఈ కిరణ చిత్రాలను గీయడం ద్వారా మనం ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో అలాగే దాని లక్షణాలేమిటో చాలా సింపుల్గా గుర్తించవచ్చు కదా. ఇప్పుడు మనం వస్తువును ఇంకా వేర్వేరు స్థానాల్లో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో అలాగే దాని లక్షణాలేంటో తెలుసుకుందాం. అయితే ఈ ఉదాహరణలన్నింటిలోనూ మనం కేవలం ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణాన్ని మరియు దృక్కేంద్రం గుండా వెళ్ళే కిరణాన్ని మాత్రమే గీసి ప్రతిబింబాన్ని గుర్తిద్దాం. సరే, మొదటి సందర్భాన్ని చూడండి. ఇక్కడ వస్తువు సరిగ్గా కటకం ముందు 2F దూరంలో ఉంది కదా. ఇప్పుడు మనం ఈ వస్తువు పైనుండి ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణాన్ని గీస్తే అది F గుండా వెళ్తుంది. అలాగే దృక్కేంద్రం గుండా వెళ్ళే కిరణాన్ని గీస్తే అది నేరుగా విచలనం చెందకుండా వెళుతుంది. ఇప్పుడు ఈ 2 కిరణాలు ఎక్కడ కలుసుకుంటున్నాయో చూడండి. అవి 2 కటకం అవతలి వైపు సరిగ్గా 2F వద్దే కలుసుకుంటున్నాయి కదా. కాబట్టి వస్తువు
2F వద్ద ఉంటే ప్రతిబింబం కూడా 2F వద్దే ఏర్పడుతుంది. అలాగే ఇది నిజ, తలక్రిందులైన మరియు వస్తువుతో సమాన పరిమాణంలో ఉన్న ప్రతిబింబం. సరే, ఇప్పుడు వస్తువు F మరియు 2Fల మధ్య ఉన్నప్పుడు మళ్ళీ అవే రెండు కిరణాలను గీద్దాం. చూడండి, ఈ రెండు కిరణాలు కూడా 2Fకు అవతల కలుసుకున్నాయి కదా. కాబట్టి వస్తువు F 2Fల మధ్య ఉంటే ప్రతిబింబం 2Fకు అవతల ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబం నిజ, తలక్రిందులైన మరియు పరిమాణంలో ఆవర్తనం చెందిన లేదా పెద్దదైన ప్రతిబింబం. సరే, ఇప్పుడు మనం వస్తువును సరిగ్గా నాభి F వద్దే ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో చూద్దాం. ఇందుకోసం మళ్ళీ అవే రెండు కిరణాలను తీసుకుందాం. అయితే ఇక్కడ వక్రీభవనం చెందిన తర్వాత ఈ రెండు కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి. సమాంతర కిరణాలు ఎంత దూరంలో ప్రయాణించినా కూడా ఎప్పటికీ కలుసుకోవు కదా. కాబట్టి వస్తువు F వద్ద ఉన్నప్పుడు మనకు ఎటువంటి ప్రతిబింబం ఏర్పడదు. చివరిగా వస్తువు నాభి F మరియు దృక్కేంద్రం Oల మధ్య ఉన్న సందర్భాన్ని పరిశీలిద్దాం. ఈసారి కూడా ఇంతకు ముందులాగే రెండు కిరణాలను గీస్తే వక్రీభవనం తర్వాత అవి ఒకదానికొకటి దూరంగా విడిపోతూ ప్రయాణిస్తున్నాయి. అంటే ఇవి ముందు వైపుకు ఎంత పొడిగించినా ఎప్పటికీ కలుసుకోవు. కాబట్టి ఈ కిరణాలను వెనక్కి పొడిగిస్తే అవి ఒక బిందువు వద్ద కలుసుకున్నట్లు అనిపిస్తాయి. అంటే ఈ కిరణాలు వస్తువు ఉన్న వైపు నుండే వస్తున్నాయి అన్నట్లు కనిపిస్తాయి. అందువల్ల ఇక్కడ మనకు నిటారుగా ఉన్న పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. అలాగే ఇది నిజంగా కిరణాలు కలుసుకోవడం వల్ల ఏర్పడలేదు కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్. దీన్ని మనం తెరపై పట్టలేము. సరే, ఇప్పుడు మనం పుటాకార కటకం కాన్కేవ్ లెన్స్లో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. ఇక్కడ కూడా మనం ముందులాగే ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణాన్ని మరియు దృక్కేంద్రం గుండా వెళ్ళే కిరణాన్ని, రెండు కిరణాలను గీద్దాం. పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది. కాబట్టి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కిరణం వక్రీభవనం తర్వాత బయటకు వికేంద్రీకరించబడుతుంది. అయితే ఆ కిరణాన్ని వెనక్కి పొడిగిస్తే అది ప్రధాన నాభి నుండి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. కుంభాకార, పుటాకార ఈ రెండు కటకాల మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఇదే. పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తే కుంభాకార కటకం కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. సరే, ఇక రెండవ కిరణాన్ని దృక్కేంద్రం గుండా వెళ్ళేలా గీస్తే ఇది ఎప్పటిలాగే విచలనం చెందకుండా నేరుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు వక్రీభవన కిరణాలు ముందుకు వెళుతూ ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయి కదా. అయితే వాటిని వెనుక వైపు పొడిగించినప్పుడు అవి ఇక్కడ కలుసుకున్నట్లు అనిపిస్తాయి. అందువల్ల ఇక్కడ మనకు వస్తువు కంటే చిన్నదైన నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. అయితే పుటాకార కటకాలకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ కటకం ముందు వస్తువును ఎక్కడ ఉంచినా సరే ఇదే రకమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. సో చూశారు కదా, కేవలం రెండు కిరణాలను ఉపయోగించి మనం ఏ కటకంలోనైనా ప్రతిబింబం ఎక్కడ, ఎలా ఏర్పడుతుందో పూర్తి లక్షణాలను ఖచ్చితంగా కనుక్కోవచ్చు.